మార్చి 19 పునీత జోజప్ప గారి పండుగ. పునీత జోజప్ప గారు సువార్తలు ఎక్కువ మాట్లాడకపోయినా తన జీవితం ద్వారా గొప్ప విశ్వాసం, వినయం, విధేయతతో మరియను సంరక్షించి యేసుక్రీస్తును ప్రేమతో సాకుడు తండ్రిగా ఆదర్శంగా నిలిచారు. సంప్రదాయం ప్రకారం ఆయన నజరేతులో శాంతంగా జీవించి యేసు మరియు మరియ సమక్షంలో పరిశుద్ధ మరణం పొందిన ధన్యుడు. పునీత జోజప్ప గారు మరియ గర్భవతిగా ఉన్న సంగతి తెలిసినప్పుడు ఆమెను అవమానించకుండా నిశ్శబ్దంగా తప్పుకోవాలని భావించిన దేవదూత సందేశాన్ని వినయంగా స్వీకరించి మరియను తన వద్దకు చేర్చుకుని దేవుని చిత్తానికి పూర్తిగా విధేయుడయ్యారు. జోజప్ప గారు ఒక ఆదర్శ భర్తగా మరియు తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చుకుని యేసు బహిరంగ సేవ ప్రారంభమయ్యే ముందు స్వర్గస్థులైన పవిత్ర సంరక్షకుడిగా క్రైస్తవ సంప్రదాయంలో గౌరవించబడుతున్నారు. 12వ భక్తినాథ పోపు గారు ఆయనను కార్మికుల పాలకుడిగా ప్రకటించగా థోమస్ అక్వైనాస్ మరియు తెరేసా ఆఫ్ లయోలా వంటి పునీతులు ఆయన మధ్యవర్తిత్వం ప్రతి అవసరంలో శక్తివంతమైందని సాక్ష్యమిచ్చారు. పునీత జోజప్ప గారా